నువ్వు ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత నీకు వచ్చే బెనిఫిట్స్ గురించి, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ గురించి, ఆపర్చునిటీస్ గురించి, అలా వేరియస్ టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే నువ్వు ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత నీకు నాలెడ్జ్ అనే ఒక థింగ్ ఉంటుంది, తెలిసే ఉంటుంది. నీకు నాలెడ్జ్ అనే దాని గురించి తెలిసే ఉంటుంది. నీకు నాలెడ్జ్, ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆ నాలెడ్జ్ వల్ల నీకు బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ ఏంటి, ఏముంటాయి ఈ వీడియోలో చెప్తా. లాస్ట్ వీడియోలో కాకుండా దాని ముందు వీడియోలో బెనిఫిట్స్ గురించి చెప్పా, కొన్ని బెనిఫిట్స్ గురించి. అందులో ఒక మ్యాటర్ గురించి చెప్పా. ఏంటి, క్లాస్కి ఒక టాపర్ ఉంటాడు, ఆడు చుట్టూరు అందరూ బెల్లం చుట్టూ ఏలాగా వాళ్తారు, ఎందుకంటే వాడికి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది, సో వాడు అవసరం అందరికీ ఉంటుంది అని చెప్పా. అలాగే ఇప్పుడు నీ నాలెడ్జ్ ఉందనుకో, నీకు ఇష్టమైన వాళ్ళు, నీకు ఇష్టం లేని వాళ్ళు కూడా నీ అవసరం ఉంది కాబట్టి నీతో మంచిగా ఉంటారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి నీ అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా నీతో ఉండాలనుకుంటారు. దీనివల్ల ప్రయోజనం ఏంటి? దీనివల్ల ప్రయోజనం ఏంటంటే నీ మీద హేటెడ్ తగ్గిపోద్ది ఫస్ట్. అంటే అవసరం కొద్ది వాడుకొని వదిలేసేది వేరు, నువ్వు అలా ఉండవు కదా. నీకు నాలెడ్జ్ ఉంది, ప్లస్ నీకు తెలివితేటలు కూడా ఉంటాయి. అంటే నీకు మనుషుల్ని ఎలా డీల్ చేయాలి అనేది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సరే, అవన్నీ వద్దు. నీకు మనుషులతో ఎక్కువ ఉండాలనుకుంటే, అంటే నువ్వు ఒక రూమ్లో కూర్చొని ఫోన్ చూస్తూ ఆడుకోవడం, అంటే లోన్లీగా ఫీల్ అవ్వడం, ఇలా ఉంటుంది కదా. ఇది కాకుండా నువ్వు నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు నీ స్పేస్ అనేది పెరిగిపోద్ది. చిన్న స్పేస్లో నువ్వు ఒంటరి కూర్చొని ఒక ల్యాప్టాప్లోనో ఫోన్లోనో సినిమాలు, ఇన్స్టా రీల్స్ ఇవి చూసుకుంటూ అలా ఉండిపోతున్నావు, లోన్లీనెస్గా ఫీల్ అయిపోయి సాడ్ రీల్స్ అవి చూసి. నీకు ఎప్పుడైతే నాలెడ్జ్ వచ్చి నీ దగ్గర సంథింగ్ ఉంది అన్నప్పుడు నీ స్పేస్ అనేది పెరుగుద్ది. నీ చుట్టూరు ఉన్న మనుషులకి నీ అవసరం వచ్చినప్పుడు నీ విలువ తెలుస్తుంది. అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వు ఒక స్కిల్ నేర్చేసుకున్నావు, నీకు నాలెడ్జ్ వచ్చింది, సింగిల్ స్కిల్, ప్రస్తుతానికి ఒక సింగిల్ స్కిల్ అనుకున్నాం, అంటే ఒక్కటే స్కిల్ అనుకున్నాం. దానివల్ల అల్టిమేట్గా ప్రయోజనం ఏంటంటే ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, పర్సనల్ ఫ్రీడమ్ నీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక మనీ కావాలంటే మీ ఇంట్లో అడగక్కల్లా, అంటే నీకు నాలెడ్జ్ వస్తే మనీ వస్తా అంటే కాదు, అలా కాదు. మనీ రావడానికి కాజ్ ఏంటంటే నాలెడ్జ్. నీకు ఏ విషయంలో అయినా నాలెడ్జ్ ఉంటే, అది స్కిల్ నేర్చుకోకపోవడం, అంటే నువ్వు ఏ పనులు అయినా నువ్వు ఇది కరెక్ట్గా చేస్తున్నావు అంటే నీకు ఆ విషయంలో ఖచ్చితంగా నాలెడ్జ్ ఉందని. సో నువ్వు స్కిల్డ్ పర్సన్ అని నీకు ముద్ర పడిపోద్ది, ఈ పనిలో వీడు స్కిల్డ్ అని. అలా స్కిల్ అయినప్పుడు నీకు ఇన్కమ్ జనరేట్ అవుద్ది. వితౌట్ స్కిల్, అది ఏ విషయంలో కానీ, బిజినెస్లో అంటే మన షాపులు చేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం కదా, అక్కడ కానీ, జాబ్లో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా సరే నీకు స్కిల్డ్ అయితేనే మనీ అనేవి వస్తాయి. నువ్వు వితౌట్ స్కిల్ నువ్వు ఏది చేయలేవు. ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, అదేంటి, నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని. లేకపోతే నువ్వు బాగా పని చేస్తున్నావు, నీ స్ట్రెంగ్త్ బాగుంది, సో నువ్వు ఒక సపోజ్ సింపుల్గా మామూలుగా కూలీలు చేస్తారు కదా పని, వెనకాల మూటలు వేసుకొని పని చేస్తారు. ఆ పని వాళ్ళు అదే కొంచెం ఈజీగా చేయగలుగుతారు మన మీద పోల్చుకుంటే, ఎందుకంటే వాళ్ళ పనిలో స్కిల్డ్, కొంచెం స్ట్రెంగ్త్ ఉంది, సో వాళ్ళు స్కిల్డ్. అందుకే వాళ్ళు ఆ పని చేస్తున్నారు, ఆ పని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ పని కానించి నువ్వు చేసే జాబు, ఇంటర్న్షిప్స్, ఫ్రీలాన్సింగ్, ఆ యూట్యూబ్ కంటెంట్, నువ్వు ఏదైనా తీసుకో, నీకు నువ్వు స్కిల్డ్ అయిన తర్వాత మాత్రమే ఎర్నింగ్ చేయగలుగుతావు. అలా ఎర్నింగ్ చేసినప్పుడు నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవచ్చా అంటే కాదు, అలా కాదు. నీకు అవసరమైనవి కొనుక్కోవచ్చు. నీకు ఇది అవసరం అన్నప్పుడు నీకు అది ఖచ్చితంగా నువ్వు అంటే తీసుకోవచ్చు. అదే నువ్వు ఇప్పుడు నీ దగ్గర ఎర్నింగ్ సోర్సే లేదనుకో, నీకు చాయిస్ ఉండదు కదా. నీ దగ్గర డబ్బులే లేనప్పుడు నీకు అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు అది ఎలా కొనుక్కోగలుగుతావు? అలాగే పేరెంట్స్ దగ్గర నీకు డబ్బులు కావాలి, పేరెంట్స్ని అడగాలి. ఇంకా వేరే ఆప్షన్ కూడా చెప్పు. నీకు డబ్బులు కావాలంటే పేరెంట్స్ని అడగడం కాకుండా ఇంకో ఆప్షన్ చెప్పు. నాకు అన్నయ్య ఉన్నాడు, లేకపోతే నాకు అక్క ఉంది, వాళ్ళని అడుగుతాను అనుకో. మామూలుగా
అది తప్పితే మనకు వేరే ఆప్షన్ లేదు. సరే, కొంతమంది సైడ్ హజిల్స్ చేసుకుంటారు, యా అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే వాళ్ళు మంచిగా పని చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఎంతో కొంత, కొంచెమో ఎక్కువ ఎంతో కొంత సంపాదించడం అయితే చేస్తున్నారు. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. పర్సనల్ ఫ్రీడమ్ కూడా అంతే. నీకు నచ్చినట్టు నువ్వు ఎంతో కొంత బతకడానికి బాగుంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం ఏది కొనాలన్నా, ఏ పని చేయాలన్నా అన్నీ మనీ రిలేటెడ్. వితౌట్ మనీ నువ్వు అసలు ఏ పని చేయలేవు, నువ్వు అసలు తినలేవు, కూర్చోలేవు, నుంచోలేవు, ఏ పని చేయలేవు. సీరియస్గా అన్నీ నీకు మనీ ఉంటేనే అవుతాయి. అన్నిటికీ మనీ లింక్ అయ్యి ఉంటుంది. అలా నీ దగ్గర మనీ ఉన్నప్పుడు నీకు ఏ పని చేయడానికైనా ఫ్రీడమ్ అనేది ఉంటుంది. సో నువ్వు ఏదైనా పని కొంచెం ఫ్రీగా చేయగలుగుతున్నావు అంటే పర్సనల్గా నువ్వు ఒక ఫ్రీగా ఉన్నట్టు. సో నీకు పర్సనల్ ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది నువ్వు నాలెడ్జబుల్ అయినప్పుడు. ఎందుకంటే నాలెడ్జబుల్ అయినప్పుడు మాత్రం డబ్బులు సంపాదించగలని చెప్పాను కదా. స్కిల్ పర్సన్ మాత్రం ఎర్న్ చేయగలడు, వితౌట్ స్కిల్ ఏది అవ్వదు. నువ్వు దేని మీద నాలెడ్జ్ పెంచుకోవచ్చు. నువ్వు ఒక విషయంలో నాలెడ్జ్ పెంచుకుంటే నువ్వు అదేదో చేసేయాలని కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక చిన్న ఫైటింగ్ స్కిల్ లాంటిది, అంటే కున్ఫు, కరాటీ లేదా బాక్సింగ్, ఇలా ఏదైనా ఫైటింగ్ రిలేటెడ్ ఏదైనా నేర్చుకుందాం అనుకున్నావు అనుకో, అది నీ ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు అది నేర్చుకున్నావు కాబట్టి నువ్వు వెళ్ళి యుద్ధం చేసేయాలా, లేకపోతే ఎవరితోనైనా ఫైట్ చేయాలా అని కాదు, దాని మీనింగ్ అది కాదు. అలాగే నువ్వు కుకింగ్ నేర్చుకున్నావు అంటే నువ్వు ఒక హోటల్ పెట్టేయాలి, లేదా నువ్వు ఇంకేదో చేసేయాలి, చెఫ్ అయిపోవాలని కూడా కాదు. నువ్వు ఒక పని నేర్చుకున్నావంటే నీకు దాని అవసరం ఫ్యూచర్లో వస్తుంది, అందుకే నువ్వు నేర్చుకుంటావు. ప్లస్ నీకు దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి. చెప్పినాగా, నీకెంత నాలెడ్జ్ ఉంటే, నీకు ప్రతి విషయంలో ఎంతెంత నాలెడ్జ్ ఉంటే నీ స్పేస్ అనేది పెరుగుద్ది. నీ స్పేస్ పెరిగినప్పుడు నీకు ఆ లోన్లీనెస్ ఉండదు. నువ్వు నిజంగా లోన్లీగా ఫీల్ అయితే, అదేంటి నా చుట్టూరు ఎవరు లేరు, ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. దీనికి తోడేంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా వాళ్ళకి రిలేటెడ్గా పంపించి వాళ్ళు ఇంకా సాడ్ అయిపోయి డిప్రెషన్లోకి, స్ట్రెస్లోకి వెళ్ళిపోయి కాజెస్ అన్నమాట ఇవన్నీ. సో నువ్వు నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు నీ స్పేస్ పెరుగుద్ది, నీ చుట్టూరు మనుషులు పెరుగుతారు, సో నీ కమ్యూనికేషన్స్ పెరుగుతాయి. నీ కమ్యూనికేషన్స్ పెరిగినప్పుడు నీకు మనుషులతో డీలింగ్ పెరుగుద్ది. సో నీకు డీలింగ్ పెరిగినప్పుడు నీకు ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. ఎవడో ఉన్నాడురా, వాడికి పనికి ఒకడు కావాలి, అది నువ్వే అనుకో. ఒక పని చేయడానికి ఒకడు కావాలి, అది నువ్వే. ఆడికి నువ్వు ఉన్నావని ఎలా తెలుస్తుంది? నీ స్పేస్ పెరిగినప్పుడు, నీ నెట్వర్క్ పెరిగినప్పుడు తెలుస్తుంది. నీ నెట్వర్క్ పెరగాలంటే నువ్వు నాలెడ్జబుల్గా ఉండాలి. నువ్వు ఖచ్చితంగా ఎందులోనే నాలెడ్జ్ ఉండాలి నీకు. వితౌట్ నాలెడ్జ్, సపోజ్ నువ్వు ఎక్స్ట్రావర్ట్, అందరితో మంచిగా ఉన్నావు అనుకో, నిన్ను మామూలుగా ఒక కామెడీ పీస్ గానో లేకపోతే సైడ్ క్యారెక్టర్ గానో చూస్తారు తప్పితే నిన్ను ఎవడో దేకడు. నీకు నాలెడ్జ్ ఉన్నప్పుడే నీకు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే నువ్వు నాలెడ్జ్ ఉంది, సో నువ్వు సంథింగ్ ఏదైనా చేయగలవు, నువ్వు డబ్బులు సంపాదిస్తావు. ఎండ్ ఆఫ్ ద డే అది అప్పుడు మాత్రమే నీకు మనుషులు రెస్పెక్ట్ ఇస్తారు, అన్నీ జరుగుతాయి నువ్వు అనుకునేవన్నీ. నువ్వు అలా రూమ్లో కూర్చొని ఫోన్లో యూట్యూబ్ రీల్స్, మూవీస్ చూసుకుంటూ, సరే నువ్వు అనుకోవచ్చు ఇది నా కంఫర్ట్, నాకు ఎవరు అక్కర్లేదు. బట్ నీకు ఖచ్చితంగా నీకు మనసులో ఉంటుంది, బయటికి వెళ్ళాలి, మనుషులతో మాట్లాడాలి, నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి అని. అది విషయం. సో నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ యూ నీడ్ టు హ్యావ్. నీకు నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా కావాలి. సో నాలెడ్జ్ వల్ల నేను బేసిక్ బెనిఫిట్స్ చెప్పా, అంటే ఒక సైడ్ హెడ్డింగ్స్ చెప్పి నీకు సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశా. నాలెడ్జ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, అవి చెప్పాను కదా. నీకు నెట్వర్క్ పెరుగుద్ది అంటే, నెట్వర్క్ పెరిగిన తర్వాత నీకు దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఇప్పుడు నీకు నెట్వర్క్ పెరిగితే ఆపర్చునిటీస్ వస్తే మనీ వస్తాయి. మనీయే కాదు, నీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అలా స్టార్టింగ్లో కాజ్ అయింది, ఎక్కడికో నీ లైఫ్లో చాలా టర్నింగ్ పాయింట్స్కి అది యూజ్ అవుతుంది. అది నువ్వు నాలెడ్జ్ పెంచుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే,
అందుకే నేను ఈ వీడియో చేశాను. సో నువ్వు బీ నాలెడ్జబుల్ అంటే ఒక స్కిల్లే కాదు, నీకు దేంట్లో దొరికితే దాంట్లో, ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండు. నీకు చాలా విషయాలు చెప్పా, ఎక్సర్సైజ్ చేయి, కుకింగ్ నేర్చుకో. కుకింగ్ చాలా మంచి విషయం. అసలు మా ఫ్రెండ్స్ చాలామంది కుకింగ్ చేస్తారు, చాలా చాలా ఇంట్రెస్టింగ్, నాకు నచ్చుద్ది. వాళ్ళు కుకింగ్ చేస్తారు. సో వాళ్ళు కుకింగే కాదు ఇంకా ఉంటాయి, కొంతమంది స్పోర్ట్స్ ఆడతారు. సంథింగ్ యూ హ్యావ్. అంతేగాని కొంతమంది ఉంటారు, వాళ్ళు అసలు రూమ్లో కూర్చొని వాళ్ళకి ఏం తెలియదు. ఓకే, అంటే నేను క్రికెట్ ఆడతానని అన్నంత మాత్రాన నువ్వేమీ నాలెడ్జబుల్ స్కిల్ అయిపోవు. ఒక విషయంలో కాదు, నువ్వు ప్రతిదీ గేమ్స్ నేర్చుకో, కుకింగ్ నేర్చుకో, లేకపోతే ఏదన్నా డిఫరెంట్గా చేయడం నేర్చుకో, హౌస్ వర్కింగ్ నేర్చుకో, క్రాఫ్టింగ్ నేర్చుకో, ఫోటోగ్రఫీ నేర్చుకో, వీడియో ఎడిటింగ్ నేర్చుకో, బేసిక్ వీడియో ఎడిటింగ్, మంచి స్కిల్స్ నేర్చుకో, యాక్టివ్గా ఉండు, లైఫ్ని నీకు నచ్చినట్టు మార్చుకో. అది సరే, ఇది మన 29th వీడియో. నెక్స్ట్ వీడియో లాస్ట్ వీడియో అయిపోద్ది. సరే, ఆ వీడియోలో కలుసుకుందాం. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.